సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథన్ దయ వల్ల అందరూ సంతోషంగా ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, నీ దిగులను తుడిచే రోజు వచ్చింది తల్లి. ఈ రాత్రికి నీకు ఒక అతిశయం జరగబోతుంది అని నీ బాబా ఆజ్ఞ అనుకుని ఒక్కసారి వినమ్మా అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి. అది ఏంటి, బాబాగారు ఏం చెప్పబోతున్నారని మన సాయినాథుని మాటల్లోనే విందామా? నీ దగ్గరకు ఒక విషయం గురించి చెప్పడానికి వచ్చానమ్మా. నీ దీర్ఘకాలిక సమస్యలకు ఒక ముగింపు వచ్చింది అని తెలియజేయడానికే వచ్చాను. కానీ అది నీకు జరగదేమో అనిపిస్తుంది కదా. జరిగిన తర్వాత అది ఎలా జరిగింది అని నన్ను నువ్వు తప్పకుండా అడుగుతావు తల్లి. నీకైన జీవితం నీ దగ్గరకు వస్తుంది. ప్రశాంతమైన ఆనందమైన జీవితం నీకు రాబోతుంది బిడ్డ. నీ ఆశలన్నీ నెరవేరే రోజు నీకు దగ్గరలోనే ఉంది. నువ్వు దాటి వచ్చిన కష్టాలు సాధారణమైనవి కావు. ఎందరు నిన్ను అవమానించినా హేళన చేసినా అన్నిటినీ పళ్ళు కొరుక్కుని గమ్మున ఉన్నావు కదా. నీ ఓపిక సహనం నిన్ను మెప్పించింది బిడ్డ. నీ నమ్మకం చూసి నాకు ముచ్చటేసింది తల్లి. నిజంగా నిన్ను చూసి పొగడాలి అనిపించింది. నిన్ను చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది బిడ్డ. ఎవరైనా ఏదైనా కష్టం వస్తే తడబడిపోయి కృంగిపోయి డీలా పడిపోతారు. కానీ నువ్వు అలా కాదమ్మా. ఎవరికీ తెలియకుండా ఏడ్చిన ఆ సమస్యను ఎలా పరిష్కరించాలి అని ఆలోచించే, ఆ సమస్యను సర్దుమరిగించే సామర్థ్యం నీకుంది బిడ్డ. నువ్వు ప్రశాంతంగా ఉండు. ఏది కూడా కారణం లేకుండా జరగదు కదా. నీ ప్రార్థనలు ఎలాంటివైనా సరే నీ బాబా నెరవేర్చి పెడతాను. ఎక్కడ పూర్తి నమ్మకం ఉంటుందో అక్కడ నేనుంటానని గుర్తుంచుకో. ఒక్క విషయం గుర్తుపెట్టుకో తల్లి. సంతోషం ఒక్కిచ్చినప్పుడు పొంగిపోవడం, బాధ కలిగినప్పుడు కుంగిపోవడం చేయవద్దు. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. సమస్యలు దుఃఖాలు లేని వారంటూ ఎవ్వరూ ఉండరు కదా. సమస్య అంటే సంతోషం నుంచి వచ్చే సంతోషం నుంచి ఆనంద కన్నీరు ఎక్కడైతే వస్తుందో అక్కడే సమస్య ఏర్పడుతుంది. నీ దిగులంతటికీ ముందు నేనిస్తాను కదా. ఎలాంటి ఇబ్బందినైనా పోగొడతాను. ఈ విషయంలో కొద్దిగా ఓపికగా ఉండమ్మా. ప్రతి దానికి ఒక ముగింపు ఉంటుందని నీకు తెలుసు కదా. నిన్ను మంచి స్థానంలో ఉంచుతాను. నేను వాగ్వాదం ఇస్తున్నాను బిడ్డ. నిన్ను తప్పకుండా మంచి ఎత్తులో నిలబెడతాను. నిన్ను ఓడిపోనివ్వనమ్మా. నువ్వు పైనుంచే పైన ధైర్యంగా, పైనుంచి నీకు తోడుగా, నీ దారిలో నీకు బలంగా నీ బాబాని ఉంటానని గుర్తుపెట్టుకో. నీకు ఆశ్చర్యం, అద్భుతాన్ని కలిగించడానికి తప్పకుండా నీ కూడానే ఉంటాను. నా ఆశీర్వాదం ఎప్పుడూ నీకుంటుంది. ఈరోజు నువ్వు సంతోషించాల్సిన రోజు. నీ కష్టకాలం ఈ రోజుతో ముగిసిపోయింది బిడ్డ. రేపటి పగలు అద్భుతమైన ఉదయంగా నీకు ఉంటుంది. నీ మనసులోని కష్టం ఇంకా ఆఖరి క్షణానికి వచ్చేసిందమ్మా. ఇక దేనికి నువ్వు వసగనవసరం లేదు. ధైర్యంగా ఉండు. నీ సాయి అనుగ్రహం ఎల్లప్పుడూ నీకు ఉంటుంది. ఎల్లవేళలా ఆ నమ్మకాన్ని, ఓర్పుని అస్సలు వదులుకోవద్దు తల్లి. ఆ రెండూ నీకు ఆఖరి వరకు మంచిని చేకూరుస్తాయి. నువ్వు సాధించాలనే దానికి నీకు బలాన్ని అందిస్తాయి. విజయం వైపు నడిపిస్తాయి. నిన్ను నీ బాబాని ఆశీర్వాదంతో ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటావు తల్లి. నీ బాబా నీతోనే ఉన్నాను. నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుండగా నీకు భయమెందుకు బిడ్డ. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.